నమస్తే బ్రదర్. నమస్తే సార్. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? బాగుంది సార్. ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కలిసి కోర్టుకి కేసు వేయడం జరిగింది. అయినా అవతావకలన్నీ ఎదిరించి మహిళలకు కానీ ప్రతి పథకం కూడా అమలు చేయడం జరిగింది. దానివల్ల కొద్దిగా ఓటింగ్ పెరుగుతుందనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం కేసు వేయడం జరిగింది. అయినా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ప్రతి పథకం అమలు చేయడం జరిగింది. అలాగే మరి గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నాం? వైఎస్ఆర్ పార్టీకి ఉంది. దానికి కారణం ఉండదు, ప్రతి మహిళకి ప్రతి సంక్షేమ పథకం వాళ్ళకి అందడం జరిగింది. దాని మీద ప్రతి ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళా కావాలనే ఉద్దేశంతో ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ జరగడం జరిగింది. ఓకే, జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎవరు సీఎం కావచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా 100% జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. ప్రతి గ్రామంలోని ప్రతి విలేజ్ని ఒక డెవలప్మెంట్గా తీసుకురావడం జరిగింది. ప్లస్ దానికి ఏంటంటే ప్రతి సంక్షేమ పథకం ప్రతి డోర్ టు డోర్ ఇవ్వడం జరిగింది. వాలంటరీ వ్యవస్థ ఉన్నాయి, రైతు భరోసా ఉన్నాయి కానీ, సచివాలయం ఉన్నాయి కానీ, ఎల్వే సెంటర్ కానీ, ప్రతి విలేజ్ లోని డెవలప్మెంట్ అనేది జరిగింది. దాన్ని గుర్తించి ప్రతి ఓటరు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అభిప్రాయం ప్రార్థన. ఓకే, అలాగే మరి జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. 100% జరిగింది. ఏం జరిగింది మరి మంచి అంటే? ఒక పెన్షన్ అవని, రైస్ అవని, రైతు భరోసా అవని, ప్లస్ స్కూల్ ప్రతిదీ డెవలప్మెంట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. అలాగే మరి జగన్ గారు చెప్తున్నారు ప్రతి పంచాయతీలోనే ఒక గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లని, నాడు నేడు కింద స్కూల్స్ ఇలాంటివి ఎన్నో అభివృద్ధి చేసా ఉన్నారు. ఇవన్నీ నిజమంటారా? 100% సక్సెస్ గా చేశారు. ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకున్నారు. ఈ విషయంలో అయితే ఇంకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా చేశారు. ఓకే, ఫైనల్ గా మరో 2 వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనుకో? జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. ఓటర్స్ పెరిగారు, ఓటింగ్ శాతం కూడా పెరిగింది. ప్రతి లేడీస్ జగన్మోహన్ రెడ్డినే కోరుతున్నారు. వృద్ధాప్యం అవని, ముసలాళ్ళు అవని, పెద్దవాళ్ళు అవని, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డినే కోరుతున్నారు. ఫైనల్ గా ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీరు? పోయినసారి 151 వచ్చింది. ఇప్పుడు 175 రావాలని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. బాగా మాట్లాడు.